ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుంది. 100%. భట్టి గారిని బదనాం చేసిన, తర్వాత షబ్బీర్ అలీ గారిని బదనాం చేసిన, ఎవరిని సీనియర్ మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంత్రులు కానీ కాదు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లోనే పుట్టి కాంగ్రెస్ లోనే కొనసాగేటువంటి వాళ్ళు, ఈ కాంగ్రెస్ ఏతరులైనటువంటి వాళ్ళు బాబు బంట్లకు నచ్చదు. వీళ్ళు బీజేపీ బాబు అంత కలగూర గంపలాగా పవన్ కానీ ఇంకోరు కానీ అంతా ఇట్లాంటి వ్యవస్థ తెలంగాణ నడుస్తుంది, ఈ పాలన నడుస్తా ఉన్నది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదన్నీ ఏఐసీసీ తెలియట్లేదు అంటారా? ఏఐసీ తెలంగాణలో ఏం జరుగుతుంది? మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనే లొల్లి జరుగుతుంది, గాంధీ భవన్లోనే కాంగ్రెస్ నాయకులు కొట్టుకుంటారు, ఇవన్నీ ఏఐసీసీ దృష్టికి వెళ్ళట్లేదు అంటారు. ఏఐసీసీ ఎందుకు అసలు స్పందించట్లేదు అంటారు ఈ విషయంలో? ఏమో రాష్ట్రంకి వచ్చి ఎన్ని డిక్లరేషన్లు, ఎన్ని ప్రకటనలు, మరి నిరుద్యోగులకు హామీ ఇచ్చిపోయి 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇప్పిస్తా అని చెప్పేసి ఎవరు రాహుల్ గాంధీ గారు కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసి సిద్ధరామయ్యతో ఇప్పించిరి, అది ఎటు పోయింది? అనేక డిక్లరేషన్లు, రైతులకు ఎన్ని హామీ ఇచ్చిండ్రు, మహిళలకు మహాలక్ష్మి పేరు చెప్పి ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, వీటికి సంబంధించి ఏం జరుగుతుంది, పాలన ఎట్లున్నది అని కనీస రివ్యూలు విచారణలు అక్కడ చేసినట్టు కనబడదు. బీసీ రిజర్వేషన్ల కోసం కామారెడ్డిలో హామీ ఇస్తారు, అక్కడ రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ వీళ్ళు చేసినటువంటి దీక్షకు వాళ్ళు రారు, పార్లమెంట్ లో ఒక్కసారి కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. దీన్ని బట్టి రాష్ట్ర కాంగ్రెస్ పాలన ఎట్లున్నదనే విషయం కనీసము వాళ్ళు స్పందించడం లేదు. అది మా ప్రభుత్వం అని వాళ్ళు అనుకుంటున్నారో లేదో కూడా తెలియదు. ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం అని రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు అనుకుంటున్నారా? అనుకుంటే ఎందుకు పాలన ఎట్లా జరుగుతా ఉన్నది? వీళ్ళ మధ్య ఈ అంతర్గతం కాదు, బహిర్గత విభేదాలు, కొట్లాటలు, గల్లాలు పట్టుకునే స్థాయి, పంచాయతీలు, ఇవి ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఇక్కడ వీళ్ళ మధ్య పంచాయతీ ఏంది, వీళ్ళ పాలన ఎట్లున్నది, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, పార్టీ ఏంటి, ప్రభుత్వం ఏంటి, కనీస విచారణ చేస్తున్నట్టు కనిపించదు. స్పష్టమవుతాం. తెలంగాణ వాళ్ళ లెక్కలోది కాదేమో, మరి తెలంగాణ వాళ్ళ లెక్కలోది కాదేమో, జాతీయ కాంగ్రెస్ తెలంగాణను పట్టించుకోవడం లేదేమో. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఈ 2.5 ఏళ్లలో ఇప్పటికీ కూడా అంటే ఆంధ్ర పెద్దందర్ల వ్యవస్థ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆంధ్ర విగ్రహాలు వెలుసు, మీరు కూడా మనం చూసిర్రు, అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడితే అక్కడ మొత్తం టీడీపీ సంబంధించిన జెండాలు కనిపించినాయి. అందరూ కూడా టీడీపీ వ్యక్తులాగా మాట్లాడడం అనిపించింది. రేవంత్ రెడ్డి కావచ్చు, తుమ్మల కావచ్చు, అందరూ ఇతను టీడీపీ వ్యక్తి, మాకు రాజకీయాలు నేర్పించిన వ్యక్తి అంటూ కూడా ఇతని అందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి తెలంగాణ వ్యాప్తంగా అంటూ ఇటువంటి కామెంట్స్ కూడా అక్కడ మీరు విన్నారు. అది ఒక టీడీపీ సభలాగా అనిపించిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలాసార్లు మాట్లాడింది. ఎట్లా చూస్తారు అక్కడ నిజంగా ఏం జరుగుతుంది? ఆత్మలనే ఉండవు, కానీ ఉంటే ఎన్టీఆర్ ఆత్మ ముందుగా ఘోషిస్తుంది. ఎందుకంటే ఆయన వెనుపోటు పొడిచి ఆయన సాగు కారణమైన వీళ్ళ ఇవాళ ఆయన విగ్రహాలు పెట్టే అర్హత, కనీసం చేతిలో స్పృశించే అర్హత కూడా వాళ్ళకి లేదు. ఇక్కడ వాళ్ళు విగ్రహం పెట్టింది ఎన్టీఆర్కి ఏదో పేరు ప్రతిష్టల కోసమో, ఎన్టీఆర్ని ఏదో చూపించాలనో, ఎన్టీఆర్ మీద ప్రేమాభిమానాలు గౌరవమో కాదుగాక కాదు. వాళ్ళకు ఒక్కటే, చంద్రబాబును మళ్ళీ తెలంగాణలోకి తీసుకురావాలి. తెలంగాణలో తట్ట బుట్ట చదువుకొని ఎన్నిసార్లు అయ్యా కొడుకులు ఇద్దరు చెప్పలేరు? అటు చంద్రబాబు నాయుడు చెప్పిండ్రు, ఇటు లోకేష్ చెప్పిండ్రు, కట్టుబట్టలతో ఎలగొట్టేసిండ్రు, కట్టుబట్టలతో మెడలు పట్టి గెంటిండ్రు అని. ఈయనే ఉంటారు వారం రోజులు, వీకెండ్స్ లో వచ్చి ఈయనే ఉంటారు, కుటుంబాలు ఇక్కడనే ఉంటాయి, పిల్లలు ఇక్కడనే చదువుతారు, కట్టుబట్టలతో నూకేసిండ్రు అంటారు. ఈయన మీకు ఆస్తులు లేవా, ఏది లేదు, మిమ్మల్ని ఎవరేమన్నారు, ఇట్లా మాట్లాడే వీళ్ళు సరే రాజకీయంగా కట్టుబట్టలతో గెంటేసిన పరిస్థితి అయితే ఉంది. కట్టుబట్టలతో కాదు, అవి కూడా లాగేసి రాజకీయ రంగంలో ఒంటి మీద గుడ్డలు లేకుండా మెడబట్టి ఏపీ గెంటిన పరిస్థితి తెలంగాణ ద్రోహులైనటువంటి, తెలంగాణ వ్యతిరేకులైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు లాంటి వాళ్ళను గెంటేసినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజల స్పృహ సోయి ఆ స్థాయిలో ఉన్నది. వీళ్ళు మోసగించారు, వీళ్ళు దోచుకున్నారు, తెలంగాణను అభివృద్ధి జరగనివ్వలేరు, మమ్మల్ని నాశనం చేసినటువంటి కసి కోపం అయితే తెలంగాణ ప్రజలకు ఉంది. నామరూపాలు లేకుండా తెలంగాణలోంచి తుడిచిపెట్టుకుపోయింది. కానీ ఇక్కడ ఆయన అనుబంధ మీడియా ఉన్నది, చంద్రబాబు అనుబంధ మీడియా ఉన్నది. ఇక్కడ ఆయన పెట్టుబడి పెట్టి పంపించినటువంటి వారసుడు ఇక్కడ ఉన్నాడు,
ముఖ్యమంత్రిగా. ఆయన వారసుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనను మళ్ళీ వారసునిగానో రహస్యంగానో కాంగ్రెస్లో ఉండో కాదు, డైరెక్ట్ ఆయనే తీసుకురావాలని ముఖ్యమంత్రిగా ప్రయత్నం చేసినట్టు అనిపించింది. కానీ తెలంగాణలో ఏ రకంగా చూసినా ఆయన అనుబంధ మీడియా, పచ్చ మీడియా ఏ స్థాయిలో ఆయనను లేపినా, ఇటు ఆయన శిష్యుని ఏ స్థాయిలో లేపినా, ఏ స్థాయిలో బీఆర్ఎస్ను బద్నాం చేసినా, ఏ స్థాయిలో బీఆర్ఎస్ను నష్టం చేయాలని చూసినా ప్రజలకు వాస్తవాలు తెలుసు. తెలంగాణ ప్రజలకు ఈ 2.5 సంవత్సరాల్లో స్పష్టమైంది. తెలంగాణ అస్తిత్వానికే దెబ్బ తగులుతా ఉంటే తెలంగాణ ఇంకెందుకు అంటారు, ఇంకా తెలంగాణ ఎందుకు అంటారు, తెలంగాణ వచ్చింది అయిపోయింది అంటారు. అయ్యా, దేశానికి స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అయింది, ఎన్ని దశాబ్దాలు గడిచినా మరి జై హింద్ అనడం లేదా, జై భారత్ అనడం లేదా, భారత్ మాతకు జై అనడం లేదా? ఎందుకు మా తెలంగాణకు మేము జై కొట్టుకోవద్దు? ఎందుకు మా తెలంగాణకు మేము జై కొట్టుకోవద్దు? ఎప్పటికీ తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ బిడ్డలు ఉన్నంత కాలం తెలంగాణకు జై కొట్టుకుంటారు తప్పకుండా. ప్రాంతీయవాదంతో చూసే వాళ్ళంతా దేశద్రోహంతో సమానం అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు వ్యాఖ్యలు మీరు విన్నారా? అతను మాట్లాడుతూ ఉండు, ఇది ప్రాంతీయవాదం ఎట్లయితదయ్యా పవన్ కళ్యాణ్ గారు? ఇది ప్రాంతీయవాదం ఎట్లయితది? మా అస్తిత్వం, మా ఉనికి, మా జై తెలంగాణ, మేము మా నినాదం ఇది ప్రాంతీయవాదంగానే కాదు. అవును, బీజేపీ మాటలు ఈయన మాట్లాడతాడు, ఆయన అననే అన్నాడు కదా. మొన్న ఎవరు తేజస్వి సూర్య కర్ణాటక ఎంపీ, బీజేపీ ఎంపీ, పాక్ విభజనతో పోల్చిండు కదా, ఇండియా పాక్ విభజనతో పోల్చిండు కదా. మరి అప్పుడు ఎవరు మాట్లాడలేరు ఈ సన్నాసులు? అట్లెట్లయితదిరా? తెలంగాణ భారత్ లో భూభాగము, అంతర్భాగము, ఈ దేశంలో ఒక రాష్ట్రము, ఎట్లా మాట్లాడతావని ఎవరు ఖండించలే? ఈ పవన్ కళ్యాణ్ ఖండించలే? చెవులల్లా మేటలు పెట్టుకున్నాడా? ఏంది పరిస్థితి? మాకనంగానే మీరు ఉరికొస్తారు. తెలంగాణ అంటే మీకు అంత అల్కగా దొరికిందా? ఇప్పుడు మీ వాడున్నాడు ఇక్కడ గద్దె మీద అనుకొని మీరు ఇక్కడ జ్వరపడతామంటే తెలంగాణ వాళ్ళు ఊరుకోరు. తెలంగాణ ప్రజలకు ఆ సోయి ఉన్నది. మీరేంటి, ఎన్నడయ్యా మీరు మా తెలంగాణ గురించి మాట్లాడింది? ఎన్నడయ్యా మా ఉద్యమానికి మీరు సహకరించింది? అవమానించారు కదా. 11 రోజులు ఉపాసం ఉన్నా అంటివి కదయ్యా పవన్ కళ్యాణ్ గారు. 11 రోజులు తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత అన్నం ముట్టుకోలేనని చెప్పినోనివి నువ్వు తెలంగాణ గురించి మాట్లాడు. తెలంగాణ ఉద్యమకాలు, తెలంగాణ ప్రాంతీయవాదంతో జై తెలంగాణ అంటూ గుండెలు తరుముకుంటున్న ప్రతి ఒక్కరు గద్దర్కు బుల్లెట్లు తగిలినప్పుడు మీరు అంత ఎటువేరు? మరి నా దగ్గరికి వస్తే నేను ఒక కారు ఇప్పించాను, నేను ఆరోగ్య పరిస్థితులు చూసుకున్నా, నా దగ్గర ఉన్న బుల్లెట్లు తగిలినప్పుడు అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. గద్దర్కు మీ పార్ట్నరు, మీ భాగస్వామి, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో ఎవరు కాల్చిండ్రు, ఎవరు కాల్పించిండ్రు? చంద్రబాబు నాయుడు కాదా? ఆయన ప్రభుత్వం కాదా? ఎవరి పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది? గద్దర్ లాంటి వాళ్లకు రక్షణ లేకుండా పోయింది. ఎవరి బుల్లెట్లు అవి? ఎవరి ప్రభుత్వపు బుల్లెట్లు అవి? ప్రజలకు తెలియదా? నువ్వు ఎక్కడున్నావు అప్పుడు? అసలు పవన్ కళ్యాణ్ గారు గద్దర్కు బుల్లెట్లు తగిలినప్పుడు తెలంగాణ ఎంత తల్లడిల్లిందో మీరేం చూసిండ్రు? మీరెక్కడున్నారు? తెలంగాణ కాదు, యావత్తు దేశం ఇటువైపు ఒక్కసారి చూసింది. తుల్లి పడ్డది దుఃఖం, బాధ. ఆయన బతకాలని కోటి దండాలు పెట్టుకున్నారు. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. గద్దరు తెలంగాణ కాపాడుకున్నది. తెలంగాణ గద్దర్ను కాపాడుకున్నది. మీరు కాదు, తెలంగాణేతరులు చంపాలని చూసిండ్రు. తెలంగాణేతర పాలకులు ఆయన్ని చంపాలని చూస్తే ఆయనను కాపాడుకున్నది కదా. మీరు ఎక్కడున్నారు అసలు? అప్పుడు మీరేం మాట్లాడతారు? పోయినోడు గురించి అసత్యాలు, అబద్ధాలు ఎట్లా మాట్లాడతారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఇది బరాబర్ తెలంగాణ కూడా మా జాగిరే, మేము బరాబర్ ఇక్కడ పోటీ చేస్తాం, మీ ఎవడ ఆపుతారో చూస్తామంటూ కూడా ఆ రోజు ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టబోయిండు. ఇది జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు నవనిర్మాణం అని. అయ్యా, నువ్వు ఏం నవనిర్మాణం? తెలంగాణ నవనిర్మాణం కాదు, మీ పార్టీ నవనిర్మాణం చేసుకుంటా అంటే మాకేం అభ్యంతరం లేదు. ఈడ కాదు, పంజాబ్ కోతావా, కర్ణాటక కోతావా, తమిళనాడు కోతావా, దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఎక్కడికి పోతావో అక్కడ మెడుకు, మాకు అభ్యంతరం లేదు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇంకా నీ ఇష్టం చేసుకో. ప్రజాస్వామ్యంలో మీరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఆ అర్హత మీకున్నది, ఎవరు అడ్డు చెప్పరు. కానీ మీరు ఒక ప్రత్యేకమైన రోజు నాడు వచ్చి మేము నవనిర్మాణం చేస్తామంటే మాకు చేత కాదా? మేము మీ పాలనొద్దు మొర్రో అనే కదా పోరాడింది. మీ పాలనొద్దు మొర్రో అని మా బిడ్డలు పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిర్రు కదా. మీ పాలనొద్దు, వలస పాలనొద్దు, మా రాష్ట్రాన్ని మేము పాలించుకుంటాం అని చెప్పి కదా మా బిడ్డలు సోనియా గాంధీ కనిపించాలని పార్లమెంట్ దగ్గర మరి ఊరేసుకొని చచ్చిపోయినరు. ఇది మా పరిస్థితి. ఈ కాంగ్రెస్ డిఎస్ ఓడిపోవాలని మైసమ్మకు తనను బలిచ్చుకున్నాడు కదా ఈశాన్ రెడ్డి ఓయూలో. మా బిడ్డలు ఇట్లా కాల్చుకుంటే మా శ్రీకాంతాచారి, మా కానిస్టేబుల్ కిష్టన్న ఒక్కొక్కరు వాళ్ళు బలి కావడానికి, వాళ్ళ అమరత్వానికి కారణం ఎవరు?
మీరు కదా మీది వద్దనే కదా మేము చేసుకున్నది, మా పాలన మాతో కాదా, మళ్ళీ మీరు పాలిస్తారా? గుంటనక్కలు ఇక్కడ ఎవరు అధికారంలో ఉన్నాయో చూసి గుంటనక్కలు మెల్లగా తోకలూపుతూ తెలంగాణలో ప్రవేశించాలని చూస్తున్నాయి. తెలంగాణ ద్రోహులైనటువంటి గుంటనక్కలు తెలంగాణలోకి రానిచ్చి జోరబడనిచ్చేది ఎవరిక్కడ? వాళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టడానికి వస్తున్నారు, నిజంగా పోటీ చేయడానికి కాదు. గతంలో పోటీ చేయలేదా? ఎవరు అభ్యంతరం పెట్టిండ్రు? 8 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తారు. తర్వాత మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, 5, 10 అనేది లెక్క. తర్వాత మీరు పోటీ అయితే చేసిండ్రు. తర్వాత మీరు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేసిండ్రు కదా, ఎవరైనా అభ్యంతరం పెట్టిండ్రా? ఇక్కడ మీరు పోటీ చేస్తే అభ్యంతరం పెట్టే వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ విద్వేషాలు రెచ్చగొడతా అంటే ఊరుకునేది ఎవరు లేదు. ఎస్, మా అయ్య జాగిరే. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్తారు మా అయ్య జాగిరే అని, గొంతెత్తి నినదిస్తారు. తరిమి కొడతారు మిమ్మల్ని. మీరు తరిమి కొట్టే పరిస్థితులు తెచ్చుకోవద్దు. వాళ్ళు ఉత్తుతగానైనా చెప్పిన మాట కట్టుబట్టలతో ఎలగొట్టిరని మీ ఒంటి మీద గుడ్డలు ఇప్పదీసి ఉరికిచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు. రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్తున్నా నేను, మాట్లాడకూడదు ఒక మహిళగా, కానీ మీ చేతలు అట్లా మాట్లాడిస్తా ఉన్నాయి, మీ మాటలు అట్లా మాట్లాడిస్తా ఉన్నాయి, మీరు రగులు కొలుపుతున్నటువంటి విద్వేషం అట్లా మాట్లాడిస్తా ఉన్నది. ఎంత కోపం, ఎంత ఆగ్రహం, ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎన్ని త్యాగాలు ఎట్లా జరిగినాయి, ఇన్ని బలిదానాలు ఎట్లా జరిగినాయి. రక్త పిశాచులు కదా మీరు, రక్తం దాగినరు కదా తెలంగాణ బిడ్డలయ్యి. మీరా తెలంగాణలో నవనిర్మాణం చేస్తారు? మీ ఇల్లు సర్దుకోండి, మీరు నిర్మాణం చేసుకోండి. మా నిర్మాణం మేం చేసుకోగలుగుతాం, మా పాలన మేం చేసుకోగలుగుతాం, మా బిడ్డల భవిష్యత్తు మేము నిర్ణయించుకోగలుగుతాం, ఏర్పాటు చేసుకోగలుగుతాం. మీకు అవసరం లేదు. ఇదే చెప్పదలుచుకుంటాం.